హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ అయినటువంటి పోలనామియల్ లెసన్ గురించి తెలుసుకుందాం. పోలనామియల్ అంటే పోలనామియల్ ఈ వర్డ్లో ఫస్ట్ ఉన్నటువంటి పోలి అనగా మెనీ అని మీనింగ్ వస్తుంది. నామియల్ అనగా టర్మ్స్ అని వస్తుంది మీనింగ్. టర్మ్స్ అంటే ఇప్పుడు పోలనామియల్ అనగా మెనీ టర్మ్స్ అని మీనింగ్, మెనీ టర్మ్స్. సో ఇక్కడ నుంచి మనం ఈ టర్మ్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ముందు టర్మ్స్ అంటే ఈ పోలనామియల్లో 3 types ఆఫ్ పోలనామియల్స్ ఉంటవి, వాటినే టర్మ్స్ అంటాము. ఈ 3 types ఆఫ్ పోలనామియల్స్ మనం ఫస్ట్ ఉంది మోనోమియల్, ఆ తర్వాత ట్రైనామియల్ లేదా సెకండ్ది బైనామియల్, థర్డ్ది వచ్చేసి ట్రైనామియల్. సో పోలనామియల్లో మనకి టర్మ్స్ ఉంటవి. ఈ టర్మ్స్ లో ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ పోలనామియల్ వచ్చేసి మోనామియల్, రెండోది వచ్చేసి బైనామియల్, మూడోది వచ్చేసి మనకు ట్రైనామియల్. సో ఇక్కడ నుంచి మనం డెఫినేషన్కి వెళ్తే పోలనామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ హూజ్ వేరియబుల్స్ హ్యావ్ హోల్ నెంబర్స్ ఆన్ పవర్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ వేరియబుల్స్ లో తీసేసుకుంటే x² + x + 1 అని తీసేసుకుంటే ఇది ఒక పోలనామియల్ మనకి. ఎందుకంటే ఈ పోలనామియల్లో పవర్లో ఈ ఎక్స్ అనేది మనకి వేరియబుల్, ఈ ఎక్స్కు పవర్లో ఉన్నది అనేది 2, ఈ 2 అనేది హోల్ నెంబరు, తర్వాత ఎక్స్ పవర్లో ఉన్నటువంటిది 1, ఇక్కడ ఎక్స్ పవర్లో ఉన్నటువంటిది 1. దీని యొక్క 1 అనేది మనకి ఇక్కడ హోల్ నెంబర్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి పోలనామియల్ని మనం, ఇటువంటి ఈక్వేషన్ మనం పోలనామియల్ ఈక్వేషన్ అని అంటాము. సో అలా కాకుండా ఈ ఎక్స్ పవర్లో 2/3 కానీ లేదా -1 కానీ హోల్ నెంబర్స్ కాకుండా వేరే ఏ నెంబర్స్ ఉన్నా కానీ అటువంటి దానిని మనము నాట్ ఏ పోలనామియల్ ఈక్వేషన్ అని అంటాము. ఓకే, ఇప్పుడు మనకి ఈ పోలనామియల్లో మనకి ఎక్సైజ్లో మనకి క్వశ్చన్స్ పోలనామియల్ క్వశ్చన్స్ అడిగితే ఈ ఒక పోలనామియల్ ఇచ్చేసి అది ఏ టర్మ్. సో ఇప్పుడు ఈ పోలనామియల్ ఎన్ని రకాలు ఉన్నవి ఏంటి, ఈ పోలనామియల్లో టర్మ్స్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఒక పోలనామియల్ కనుక మనకి ఎగ్జామ్లో ఇస్తే దానికి డిగ్రీ కనుక్కోమంటే ఎలాగా, ఒక పోలనామియల్ మనం ఇచ్చినప్పుడు దానికి కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలా, తర్వాత ఆ పోలనామియల్కి అది దాంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నవి, 1 వేరియబులా 2 వేరియబుల్సా 3 వేరియబుల్స్ పోలనామియల్ అలా చెప్పాలంటే మనం ఎలా చెప్తాము. ఆ తర్వాత కాన్స్టెంట్ పోలనామియల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ పోలనామియల్ అంటే మనం ఏదో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ అంటే మనకి టర్మ్స్ లో ఎన్ని రకాల పోలనామియల్స్ ఉంటాయి, మోనామియల్, బైనామియల్ అండ్ ట్రైనామియల్. సో ఇప్పుడు టర్మ్స్ వచ్చేసి టైప్ ఆఫ్ పోలనామియల్ బేస్డ్ ఆన్ టర్మ్స్. సో టైప్ ఆఫ్ పోలనామియల్, నంబర్ ఆఫ్ టర్మ్స్. మనకి ఇక్కడ ఒకటే ఒక టర్మ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ పోలనామియల్ దాన్ని ఏమంటారు, మనం ఒకే ఒక టర్మ్ ఉన్నప్పుడు దాన్ని మనం మోనామియల్ అని అంటాము. ఒకే ఒక టర్మ్ అంటే చెప్తాను, మోనామియల్ అంటాం. సో ఇప్పుడు ఒకే ఒక టర్మ్ అంటే ఇది ఒక టర్మ్ 2x అనేది ఒక టర్మ్, లేదా x ఓన్లీ 3x అనేది ఒక టర్మ్, 1 × x అనేది ఒక టర్మ్, జస్ట్ ఇది ఒక టర్మ్. ఇలాంటి పోలనామియల్ని మనము సపరేట్గా మోనామియల్ అని అంటాము. ఆ తర్వాత దాంట్లో ఒక టర్మే ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకు 1 టర్మ్ అని రాసేస్తాం. సో ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 ఉన్నాయి అనుకో, 2 అంటే దాన్ని బైనామియల్ పోలనామియల్ అంటాము, బైనామియల్ పోలనామియల్ అని అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి 2 టర్మ్స్ ఉండాలి కాబట్టి 2x + 1 అని, లేదా 2x² + x,
అలా మనకి ఇక్కడ 2 టర్మ్స్ రావాలా, 1 2 2 టర్మ్స్ వచ్చినప్పుడు దాన్ని బైనామియల్ పోలినామియల్ అని అంటాము. దాంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసేస్తాము. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉన్నాయంటే దాన్ని ట్రైనామియల్ పోలినామియల్ అంటాము. దానికి వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 3 రావాలా, 2x² ప్లస్ x ప్లస్ 1 లేదా ప్లస్ 7. సో ఇది మనకి ట్రైనామియల్ పోలినామియల్. 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 టర్మ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో అదేవిధంగా ఈ మూడింటిని మనం టర్మ్స్ అంటాము. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అయిపోయిన తర్వాత ఒక పోలినామియల్ ఇచ్చినప్పుడు మనం డిగ్రీ ఎలా కనుక్కోవాలా, ఒక పోలినామియల్కి డిగ్రీ ఎలా కనుక్కోవాలా అన్నదే మనము ఇప్పుడు తెలుసుకుందాం. మళ్ళీ ఇప్పుడు మనము డిగ్రీ గురించి తెలుసుకున్నాం. ఒక పోలినామియల్ ఇచ్చినప్పుడు మనం దానికి డిగ్రీ ఎలా కనుక్కోవాలా అన్నదే క్వశ్చన్. ఇప్పుడు మనకి డిగ్రీ ఆఫ్ పోలినామియల్, సెకండ్ వచ్చేసి మనకి డిగ్రీ ఆఫ్ పోలినామియల్. డెఫినేషన్ ఏంటంటే, ద హైయెస్ట్ పవర్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ పోలినామియల్. మనకి ఇక్కడ కొన్ని టర్మ్స్, ఇందాక టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ టర్మ్స్ లో ఒక పోలినామియల్ ఇచ్చిన ఆ పోలినామియల్ ఉంటుంది. ఆ పోలినామియల్లో మనకు హైయెస్ట్ పవర్ దేనికైతే ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్ ఉన్న వాల్యూవే మనకు డిగ్రీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ఇష్టం ఏదో ఒక పోలినామియల్ రాసేసుకోండి వేరియబుల్ ఎక్స్తో, x³ ప్లస్ x ప్లస్ 3x². ఇది అనేది ఒక పోలినామియల్. మనకి ఈ పోలినామియల్ టర్మ్స్ లో మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నవి. ఈ 3 టర్మ్స్ లో మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్, ఇక్కడ పవర్ ఉన్నది 3 ఉంది, ఇక్కడ పవర్ ఉన్నది కూడా 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. ఈ మూడిట్లో మనకి హైయెస్ట్ పవర్ ఉన్నది 3. కాబట్టి ఈ పోలినామియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ వచ్చేసి 3 అవుతుంది. సో దాంతోపాటుగా ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసేసుకో. y² ప్లస్ 2y ప్లస్ 1. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి దీంట్లో 3 ఉన్నవి. సో దీంట్లో హైయెస్ట్ పవర్, మనకు అక్కడ హైయెస్ట్ పవర్ అడుగుతున్నాడు కాబట్టి దీంట్లో హైయెస్ట్ పవర్ వచ్చేసి ఇక్కడ y², ఆ తర్వాత y పవర్ 1, ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు మనకు హైయెస్ట్ పవర్ వచ్చేసి ఈ y అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇది పోలినామియల్కి 2. కాబట్టి 2 వచ్చేసి మనకి డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ అవుతుంది. సో దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టెంట్ పోలినామియల్ తీసుకుందాం. కాన్స్టెంట్ పోలినామియల్ అంటే ఒక నెంబర్ తీసేసుకుందాం. నెంబర్ వచ్చేసి 7 అని. 7 ఇప్పుడు ఇది ఒక పోలినామియల్. ఇది ఒక పోలినామియల్ అయినప్పుడు మనకి ఇక్కడ దీని డిగ్రీ చెప్పమని అంటాడు. దీని డిగ్రీ చెప్పమన్నప్పుడు మనకి ఇక్కడ ఏమీ లేనప్పుడు మనకి ఇక్కడ 7 ఇంటూ x⁻0 తీసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ నేర్చుకున్న దాంట్లో a⁻0, ఎనీ నెంబర్ పవర్ 0 ఉన్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది. సో ఇది తెలుసు ఆల్రెడీ అందరికి మీకు. సో ఇప్పుడు x⁻0 1 అవుతుంది. 7 ఇంటూ 1 మళ్ళీ 7 అవుతుంది. అంటే దీని ఈక్వేషన్, దీని వాల్యూ మారకుండా మనం ఇలా రాసేసినాం. ఇప్పుడు మనకి ఇది x అనేది ఒక వేరియబుల్. నెక్స్ట్ మీరు ఇక్కడ y రాసుకున్నా పర్లా, z రాసుకున్నా పర్లా, ఏదైనా ఒక వేరియబుల్ పవర్ 0 రాసేసుకుంటే ఇప్పుడు x⁻0 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్స్ లో, ఈ పోలినామియల్లో పవర్ మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చేసి 0 కాబట్టి ఇక్కడ దీని డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0. సో అదేవిధంగా z ప్లస్ 4 అనేది ఒక పోలినామియల్. z ప్లస్ 4 అనేది ఒక పోలినామియల్ అయినప్పుడు మనకి ఇక్కడ z అనేది ఒక వేరియబుల్. ఈ z అనేది వేరియబుల్లో మనకి ఇక్కడ పవర్ వచ్చేసి 1 ఉంది. ఈ 1 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ డిగ్రీని బేస్ చేసేసుకొని మళ్ళీ పోలినామియల్కి కొన్ని పోలినామియల్స్ ఉంటాయి. ఈ డిగ్రీని బేస్ చేసేసుకొని డిగ్రీ పవర్ 3 ఉంటే దీన్ని క్యూబిక్ పోలినామియల్ అని, ఆ తర్వాత పవర్ 2 డిగ్రీ 2 కనుక ఉంటే దీన్ని క్వాడ్రాటిక్ పోలినామియల్ అని, డిగ్రీ 0 కనుక ఉంటే కాన్స్టెంట్ పోలినామియల్ అని, ఆ తర్వాత డిగ్రీ 1 ఉంటే లీనియర్ పోలినామియల్ అని అంటాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. సో ఇప్పుడు దీంట్లో డిగ్రీ కనుక మళ్ళొకసారి చెప్తున్నాను. డిగ్రీ కనుక దీంట్లో పోలినామియల్కి 3 కనుక ఉంటే దాన్ని క్యూబిక్ పోలినామియల్ అంటారు. దీన్ని ఇక్కడ రాస్తాను.
డిగ్రీ కనుక 3 ఉంటే క్యూబిక్ పోలినామియల్. అంటాము. డిగ్రీని బేస్ చేసేసుకొని ఆ పోలినామియల్కి ఒక నేమ్ ఇచ్చుకున్నారు. ఆ డిగ్రీని బేస్ చేసేసుకొని ఇది క్యూబిక్ పోలినామియల్ అంటారు. డిగ్రీ కనుక 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పోలినామియల్. డిగ్రీ కనుక 1 ఉంటే దీని లీనియర్ అంటే x+4 కానీ y+4 కానీ ఓన్లీ అలాగా డిగ్రీ పవర్ కనుక 1 ఉంటే దాన్ని లీనియర్ పోలినామియల్. అంటాము. డిగ్రీ కనుక 0 ఉంటే అంటే కాన్స్టెంట్ నెంబర్ 7 కానీ 5 కానీ 4 కానీ ఎనీ నెంబరు ఒక కాన్స్టెంట్ నెంబర్ కనుక ఉంటే దాని డిగ్రీ వచ్చేసి ఆల్రెడీ మనకి 0 అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు డిగ్రీ కనుక 0 ఉంటే దాన్ని వచ్చేసి కాన్స్టెంట్ పోలినామియల్. అని అంటాం. సో ఇది మొత్తం మీద నుంచి డిగ్రీకి సంబంధించి ఒక క్వశ్చన్ కనుక మన ఎగ్జామ్లో అడిగితే సో దాని యొక్క డిగ్రీ చెప్పాలి అని అంటే దానికి హైయెస్ట్ పవర్, ఆ పోలినామియల్కి హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉందో దాని డిగ్రీ అని అంటాము. ఆ డిగ్రీని బేస్ చేసేసుకొని అది ఎటువంటి పోలినామియల్ చెప్పాలంటే ఇప్పుడు 3 ఉంటే క్యూబిక్ పోలినామియల్ అని, 2 ఉంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ అని, 1 ఉంటే లీనియర్ పోలినామియల్ అని, 0 కనుక ఉంటే కాన్స్టెంట్ పోలినామియల్ అంటాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనము కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పోలినామియల్. ఒక పోలినామియల్కి కోఎఫిషియంట్ ఇస్తే ఎలా కనుక్కోవాలో చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పోలినామియల్. సో మనకి ఎనీ ఎగ్జాంపుల్గా ఏదో ఒక పోలినామియల్ తీసుకోండి. సో నేను x⁴ ప్లస్ 3x² ప్లస్ 5x ప్లస్ 2 తీసుకున్నాను. ఇది ఒక పోలినామియల్ ఈక్వేషన్. ఎందుకంటే దీంట్లో పవర్స్ వేరియబుల్ x యొక్క వేరియబుల్ యొక్క పవర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి చూస్తే 4 పాజిటివ్ ఇంటీజర్, 2 పాజిటివ్ ఇంటీజర్, 1 కూడా పాజిటివ్ ఇంటీజర్. సో కాబట్టి ఇది ఒక పోలినామియల్ ఈక్వేషన్. ఈ పోలినామియల్ ఈక్వేషన్కి కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ పోలినామియల్ x⁴ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ అని అడిగితే కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ అంటే మల్టిపుల్ అనమాట. x⁴తో మల్టిపుల్ అయ్యేటువంటి నెంబర్ ఏంటి? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఏమీ లేకపోతే మనం అక్కడ 1 అని రాసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి ఏదన్నా x⁴ కనుక 2తో మల్టిపుల్ అయిందనుకో x⁴ కోఎఫిషియంట్ ఏమైతే మనకి ఇక్కడ 2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ x⁴ గా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ వచ్చేసి 1 అవుతుంది. సో అలా అడగకుండా కోఎఫిషియంట్ ఆఫ్ x² అని అడిగితే x² తో మల్టిపుల్ అయ్యేటటువంటి నెంబర్ మనకి 3 కాబట్టి ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² = 3 అవుతుంది. సో అదేవిధంగా అట్లా అడగకుండా క్వశ్చన్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x అని అడిగితే కోఎఫిషియంట్ ఆఫ్ x వచ్చేసి మనకి ఇక్కడ 5తో మల్టిపుల్ అయ్యేది x 5 కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x = 5 అవుతుంది. సో ఈ విధంగా కోఎఫిషియంట్ ఆఫ్ పోలినామియల్ కనుక్కోవడం ఎలా కనుక్కోవాలా. ఆ తర్వాత వేరియబుల్ ఆఫ్ పోలినామియల్. ఇప్పుడు వేరియబుల్ ఆఫ్ పోలినామియల్ అన్నప్పుడు సేమ్ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీ ఇష్టం ఏది తీసుకున్న పర్వాలా. వేరియబుల్ 3x² ప్లస్ 5x ప్లస్ 2. సో ఇలా తీసేసుకుంటే ఇప్పుడు వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే నీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ని మనం వేరియబుల్ అని అంటాము. వేరియబుల్ పోలినామియల్ అంటే దీని యొక్క వేరియబుల్ పోలినామియల్, దీనికి వేరియబుల్ ఏమవుతుందంటే x అనమాట. ఇలా రాసేసుకోవచ్చు. సో ఆ తర్వాత అలా కాకుండా y² ప్లస్ y³ ప్లస్ 1 అలా రాసేసుకుంటే ఇప్పుడు దీని యొక్క వేరియబుల్ వచ్చేసి y గా రాసేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ పోలినామియల్ యొక్క వేరియబుల్ వచ్చేసి y. సో ఇలా వేరియబుల్ రాసుకోవటం ఇలాగా. వేరియబుల్ తర్వాత కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ పోలినామియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కాన్స్టెంట్ నెంబర్ని తీసేసుకోండి మీరు. ఎనీ కాన్స్టెంట్ నెంబర్ అని అంటే 1 to n తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసేసుకుంటాను. 5కి ఇప్పుడు ఇది పోలినామియల్ అని చెప్తున్నాను. ఎందుకంటే దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది, మనకి డిగ్రీ 0 అవుతుంది.
0 లేదా y పవర్ 0. కాబట్టి ఇది నీకు ఇక్కడ ఇది కాన్స్టెంట్. ఇలాంటి ఈక్వేషన్స్ ప్రతి కాన్స్టెంట్ ను కూడా మనం ఇక్కడ ఏమని అంటామంటే కాన్స్టెంట్ పోలినామియల్ అని అంటాము. ఇది ఫ్రెండ్స్ పోలినామియల్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ ఇది ఫ్రెండ్స్. మీకు కనుక నేను చెప్పింది నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.